ఏం చేస్తున్నావు స్కూల్కి వెళ్ళకుండా? నువ్వెళ్ళు. అక్క కాఫీ. మమ్మీ నా బ్యాగ్ ఎక్కడ పెట్టావు? ఇంకా 9 వరకు పడుకోండి, అన్నీ వాటంతా రవ్వే వస్తాయి. సరే కానీ అక్క బావ కనపడటం లేదు, ఎక్కడికి వెళ్ళాడు? పడుకున్నాడు నీలాగే. ఇంకా నేను అసభరించలేక ఆఫీస్కి పోయి ఉంటాడు. ఏమన్నా? ఆహా ఏం లేదు, టిఫిన్ ఏం చేసావని చూస్తున్నా. బాగా అయింది. ఏమైంది, తినవా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఏదైనా నచ్చకపోతే చెప్పాలని? అంతేగాని ఏం మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతే ఏం అర్థం చేసుకోవాలి? నాకు ఉప్మా నచ్చదని అర్థం చేసుకోవాలి. రేపు నీకు ఎలాంటి వాడు వస్తాడంటే ఏ పనికి మాలినోడో ఏ ఆవారగాడో వస్తాడు. అప్పుడు వాడికి చెప్పు నాకు ఉప్మా నచ్చలేదు, ఇది నచ్చలేదు, అది నచ్చలేదు అని. హాయ్ అండి. హలో అక్షరా. హాయ్ పిన్ని, నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, వెళ్ళు. ముందు స్కూల్కి వెళ్ళు, ఆ తర్వాత ఫోన్ చూద్దు కానీ. అరే చూసినావా, ఎవడు తన బర్త్డేకి గర్ల్ ఫ్రెండ్ విష్ చేయలేదని యాసిడ్ పోసాడంట. యాసిడెంట్లు బాగా తక్కువైపోయినట్టున్నాయి. కాలేజీలో క్లాసులు బాగా జరుగుతున్నాయా? అరే నీకు సూట్ అయ్యే క్వశ్చన్స్ అడుగురా. మీ క్లాస్లో అమ్మాయిలు బాగున్నారా? మా అక్కతో రోజు ఇదే గొడవ, ఏం చేయాలి? ఎవరక్కతోని? అంటే నేను చెప్పేది ఏది వినలేదా? ఆ షార్ట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూసుకుంటూ కూర్చున్నావా? లేదు, ట్రాఫిక్ కదా, సరిగ్గా వినపలేదు. నిన్ను కాదు, ఆ షార్ట్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలను అనాలి. కొంచెం కూడా సిగ్గులేదు వాళ్ళకు. డ్రెస్ అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్. ఇట్ షోస్ దేర్ స్టైల్, నాట్ దేర్ క్యారెక్టర్. నువ్వు వాళ్ళని సపోర్ట్ చేసి సొల్లు ఖర్చుకుంటూ చూడటానికే కదా. ఇంకోసారి నేను ఉన్నప్పుడు వాళ్ళని చూసావనుకో చంపేస్తా. నేనున్నప్పుడు వేరే అమ్మాయిని చూస్తే చంపుతా. అంటే నువ్వంటే పొసెసివ్ ఫీల్ అవుతుంది. అంటే నువ్వంటే ఇష్టం ఉన్నట్టే కదా. లాస్ట్ టైం ఇలాగే ఎంకరేజ్ చేసావు, తీరా ప్రపోజ్ చేస్తే నా అన్నలాంటోడి అంది. అరే అది డిఫరెంట్ రా. ఖచ్చితంగా అమ్మాయి నువ్వంటే ఇష్టపడుతుంది. హే, పర్స్ తెచ్చావా? ఎందుకు, నువ్వు తేలేదా? తెచ్చాను, బట్ డబ్బులు తీసుకురాలేదు. నేను ఇస్తాలే కానీ ఇంకేంటి సంగతులు? మీ క్లాస్మేట్ సరి ఉంటుంది కదా, స్టైల్గా ఉంటుంది. నెంబర్ ఇస్తావా? ఇవ్వను. ఎందుకు? అదంత మంచిది కాదురా. హే, మర్డర్ కేసులు ఏమైనా ఉన్నాయా? అది కాదు, దాని ఫ్రెండ్స్ అందరు అబ్బాయిలే. సో ఫ్రెండ్సే కదా. అది ఎప్పుడు చూసినా వాళ్ళతోనే నవ్వుకుంటూ మాట్లాడుతుంది. కావాలంటే శృతిని అడుగు. సో అమ్మాయిల అబ్బాయిలతో నవ్వుకుంటూ మాట్లాడడం కూడా తప్పైపోయింది సమాజంలో. నన్ను మరీ విల్లన్ని చేయాల్సిన అవసరం లేదు. నీ మంచి కోసమే చెప్పిన, ఆ తర్వాత నీ ఇష్టం. అరే 2 బియర్లు 250, 250, 500. ఇగో నా 250 తీసుకో. ఏం చేస్తున్నావురా? అది నథింగ్. తాగుతున్నావా? ఇంకా స్టార్ట్ చేయలేదు. గుడ్. మా టెర్రస్ మీదకి రా, ఇక్కడే తాగుదు కానీ. అండ్ నీకు విషయం చెప్పాలి. ఓకే. అరే నాకు అర్థమైంది, మొత్తం అర్థమైంది. నువ్వు వెళ్ళు. అయినా మీ ఇద్దరి మధ్యలో నేను రానురా. నా 250 నాకు ఇచ్చి నువ్వు వెళ్ళు.
అసలు ఏముంటుందిరా ఇందులో, అందరూ తెగ తాగుతుంటారు. అసలు తాగడంలో ఏముండదు. ద కంపెనీ మేక్స్ ఇట్ బ్యూటిఫుల్. మనం ఎవరితో తాగుతున్నాం దాన్ని బట్టి ఉంటుంది. చాలు, మళ్ళీ స్టార్ట్ చేయకు నీ ఫిలాసఫీ. అసలు ఎలా తాగుతారో దీన్ని? అవును, ఇందాకేదో విషయం చెప్పాలను. ఓ అదా, నా క్లాస్మేట్ సరిత ఉంది కదా, దానికి చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అంటవాడు. ఈరోజు క్లాస్లో అందరి ముందు ప్రపోజ్ చేశాడు. అది ఓకే చేసింది. చూడటానికి ఎంత బాగుందో. నాకు అప్పుడు అనిపించింది నాకు కూడా ఎవరైనా ఇంత రొమాంటిక్గా ప్రపోజ్ చేస్తే బాగుండని. నిన్ను ఇంకోసారి చేస్తావా 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 చేస్తావా? హలో, వస్తున్నా. అరే ఈరోజు ప్రపోజ్ చేసి. ఆ? అరే ఎవరికో ప్రపోజ్ చేసి నీకు చెప్పడం ఎందుకు? నాకు కూడా ఇలాగ ఎవరైనా ప్రపోజ్ చేస్తే బాగుంటుందని నీకే చెప్పడం. రే ఏదైనా మంచి రెస్టారెంట్ తీసుకెళ్ళి ప్రపోజ్ చేసి. వీడేదో ఒకటి చేసేలా ఉన్నాడు. అరే ప్రపోజ్ చేయడం మర్చిపోకురా. ఎందుకంత లేటు? ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. అబ్బాయిలు కూడా వస్తున్నారా పార్టీకి? సరే, నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటా, ఓకేనా? నిన్ననే చెప్పా నీకు ఏదైనా ఉంటే చెప్పమని. అయినా నేనేమన్నాను ఇప్పుడు? హాయ్. గౌతమి, ఆ, నీకు తెలుసు కదా నాకు కొంచెం సిగ్గు ఎక్కువ అని. ఆ. నాకు తెలుసు నీకు గ్రాండ్ జెస్టర్స్ అంటే ఇష్టమని. నవీన్, ఏం మాట్లాడుతున్నావు? గౌతమి, ఐ లవ్ యూ. స్టాప్ ఇట్ నవీన్, దిస్ ఈజ్ నాట్ ఫనీ. సీరియస్లీ ఐ లవ్ యూ. ఏమోరా, కోపంగా వెళ్ళిపోయింది. అరే నీ అబ్బా నీకు ముందే చెప్పా కదరా ఏదైనా మంచి ప్లేస్కి తీసుకెళ్ళి మణరత్నం సినిమాలో హీరోలాగా ప్రపోజ్ చేయమని. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. సరే సాయంత్రం వరకు అక్కడే వెయిట్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం. గౌతమి, హాయ్ పిన్ని, ఏమైంది దీనికి? నువ్వే బర్త్డే పార్టీకి వెళ్ళొద్దని చెప్పావు కదా. నేను బర్త్డే పార్టీకి వెళ్ళొద్దని చెప్పలేదు. ఎవరితో వెళ్తున్నావు అని అడిగాను. యు ఆర్ నాట్ హర్ మదర్, జస్ట్ ఎ సిస్టర్, రైట్? బట్ ఐమ్ యువర్ మదర్, రైట్? జస్ట్ షట్ అప్ అండ్ డూ యువర్ హోంవర్క్.
రే ఏదేమైనా తను అలా చేయడం కరెక్ట్ కాదురా. డైలీ పికప్లు డ్రాప్లు. పర్సనల్ డ్రైవర్ అయిపోయినావురా దానికి నువ్వు. నాకు ముందు నుంచే దాంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేదురా. కనీసం నో అయినా చెప్పుండొచ్చు. ఏంట్రా సైలెంట్గా వెళ్ళిపోవడం? అసలు ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఏంటి బ్రేక్ఫాస్ట్ చేయవా? పిన్ని తినవా? హాయ్ నవీన్. కాఫీ. అక్క ఈరోజు టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ. నాకు ఈరోజు ఇడ్లీ తినాలని లేదు, బయట తింటాను. ఓకే. అక్కేంటి ఈరోజు ఇంత ఈజీగా ఓకే అంది? ఏదైనా క్లియర్గా కమ్యూనికేట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. ఏమైంది పిన్నికి రోజు మొత్తం వియర్డ్గా బిహేవ్ చేస్తుంది? దయ్యంగాని పట్టిందేమో, వచ్చిన తర్వాత దిష్టి తీద్దాం. హలో నవీన్, ఒకసారి మా ఇంటి కిందకి వస్తావా? కాలేజ్కేనా? లేదు, నాకు ఈరోజు కాలేజ్కి వెళ్ళాలని లేదు, ఎక్కడికైనా వెళ్దాం. నవీన్, ఐమ్ రియల్లీ సారీ. యాక్చువల్లీ ఫస్ట్ నన్ను ఫినిష్ చేయనివ్వు. నేను నువ్వు అట్లా చెప్పినప్పుడు ఐ షుడెంట్ హ్యావ్ రియాక్టెడ్ లైక్ దట్. నీకు తెలుసు కదా, నాకు ఏదైనా నచ్చపోతే అలా వెళ్ళిపోవడం అలవాటని. అది నో, ఫస్ట్ నేను చెప్పేది విను. యూఆర్ మై ఓల్డెస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. నేను ఎప్పుడు నిన్ను అలా చూడలేదు. ఇన్ కేస్ నీకు అలాంటి ఫీలింగ్స్ వచ్చేలా లీడ్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ రా. యాక్చువల్లీ ఐఎమ్ సారీ. నువ్వు కాదు, ఆ వెంకట్ గారు చెప్పిన మాటల వల్ల అలా చెప్పాను.
ఆర్ వి గుడ్ నౌ? షూర్. అవును, అప్పటి నుండి అడుగుదాం అనుకుంటున్నా, బాటిల్లో ఏముంది? పెట్రోల్. అయినా ఎందుకు? ఏం లేదు. మీ అక్క చెప్పింది కూడా నిజమే. ఏదైనా నచ్చపోతే అలా కోపంగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు.